అండ్ అలాగే మణిశర్మ గారు మీది హిట్ కాంబినేషన్. మళ్ళీ ఇలాంటి ఒక మైథలాజికల్ సినిమాకి ఆ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఎలా ఉండింది, హౌ వాజ్ ఇట్ అనేది ఒకసారి. ఆయన అంటే ఆయన యాక్చువల్గా మంచి ఆకలి మీద ఉన్నారు ఆయన, ఇలాంటి ప్రాజెక్ట్ ఎప్పుడు దొరుకుతుందని. సో ఆయన ఇప్పటివరకు పీరియడ్ ఫిల్మ్స్ చేయలేదు. ఓకే. దాంతో ఆయన ఇలా శాకుంతలం అనే స్టోరీ చెప్పగానే ఆయన ఇంకంతా ఇంత ఎఫర్ట్ పెట్టలేదండి. ఆయన పాత క్లాసిక్స్ ఇవన్నీ కూడా ఒకసారి విని ఆ స్టాండర్డ్ ఆయన కూడా మళ్ళీ ఇప్పటి మిలీనియల్ ఆడియన్స్కి మనం కనెక్ట్ అయ్యేలాగా ఆ మోడర్న్ ప్రజెంటేషన్ ఉండాలి, ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూనే. అలాగే మరి ఈ రోజున మల్లిక పాట కానీ, బోట్ సాంగ్ కానీ, ముద్రగతమ కానీ ఇవన్నీ ఆయన అంటే సిచ్యువేషన్ వినటం ఆయన ఇన్స్టింక్ట్గా చేసినవండి ఇవన్నీ. మా కాంబినేషన్లో ఒక 30-40 ట్యూన్లు తీసుకోవటం అలా ఉండదండి. సో చెప్పటం ఏంటి, ఆయన అలా ఒక ట్రాన్స్లోకి వెళ్ళినట్టు వెళ్తారు. కరెక్ట్గా ఆ సిచ్యువేషన్లో నేను ఏదైతే కోరుకుంటున్నానో, ఏదైతే కమ్యూనికేట్ చేయాలని ఎగ్జాక్ట్గా అది ఇస్తారండి. ఆల్మోస్ట్ ప్రతి పాట ఫస్ట్ ట్యూనే ఓకే అవుతుంది, ఇంకా సెకండ్ ఆల్టర్నేట్ చెయ్యం. సో అలాగా ఆయన మంచి పాటలు అవడమే కాకుండా నేపథ్య సంగీతం ఇంకా ఆయన దాంట్లో ఆయనకి పేరు ఉన్నది మనకి. సో అదొకటి చాలా బాగా, అంటే దీనికి ఒక స్కేల్, అంటే మనం ఇంత మీరు క్యాన్వాస్ ఇచ్చారు, ఇంత ఖర్చు పెడుతున్నారు, సో దానికి తగ్గట్టుగా మనం సింఫనీ ఆర్కెస్ట్రా ఉంటే బాగుంటుందని చెప్పి హంగేరీలో చేసామండి బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో బుదాపెస్ట్ ఆర్కెస్ట్రాతో. సో దానికి ఆయన టబ్బీ అనే ఒక ప్రోగ్రామర్ని తను పెట్టుకొని, సో అంటే దీని ఆర్ఆర్ పీసులు కూడా చాలా అంటే కమ్యూనికేట్ చేస్తాను, అంటే కథని చాలా బాగా ఎన్హాన్స్ చేస్తాను అనమాట. సో అవన్నీ ట్రీట్ టు వాచ్, అంటే పెద్ద థియేటర్లో వింటూ వాటిని చూడటం ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని బాగా ఎంజాయ్